ఉన్నామా? ఉపవాసం నిన్ను దేవునికి ఏం చేస్తుంది అంటే దగ్గరగా చేస్తుంది అన్న విషయాన్ని ఈరోజు ఎవరు కూడా మనం మర్చిపోకూడదు. ఈ ఉపవాసము నిన్ను దేవునికి దగ్గర చేస్తుంది. నీలో ఇంకా విశ్వాసం పెరుగుతుంది. అసాధ్యమైనటువంటివన్నీ కూడా సాధ్యము చేస్తుంది. అందుకోసమే పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధన మొదలుకొని కొత్త నిబంధన వరకు ఉపవాస దినము ప్రకటించుడి, అదే రీతిగా వ్రత దినమును ప్రతిష్ఠించుడి అని అనేకమైన సందర్భముల్లో దేవుని యొక్క వాక్యములో పాత నిబంధన గ్రంథం నుంచి కొత్త నిబంధన గ్రంథం వరకు అనేకమైన సందర్భంలో మనము చూస్తూ ఉంటాము. మనం చూడగలిగినట్లయితే ప్రియ దేవుని సంగమా, నినివేల మీద దేవుని యొక్క ఉగ్రత వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, చిన్న బిడ్డలు మొదలుకొని పశువులు మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే వారు ఏమీ తినకుండా 3 దినముల పాటు దేవుని సన్నిధిలో మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆ నినివే మీదకి వచ్చిన ఉగ్రత నుంచి దేవుడు వారిని కరుణించినట్లుగా వారు